సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగు లేకుండా పోతోంది. విధ్వంసానికి కేరాఫ్ గా నిలుస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా జుజుబి అనేస్తోంది. సొంత గ్రౌండా ప్రత్యర్థి గ్రౌండా అనే తేడానే లేదు. వీర కొట్టుడులో మరో లెవెల్ చూపిస్తోంది. ఐపీఎల్లో అలవోకగా 250కి పైగా స్కోర్లను సాధిస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో విశ్వరూపం చూపించింది. ముంబై ఇండియన్స్ ను ఓ ఆట ఆడుకుంది. ఉప్పల్ స్టేడియంలో 277 పరుగులు కొట్టింది. ఐపీఎల్లో 11 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డును నమోదు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో పంజా విసిరింది. గత రికార్డులను మార్చి పడేసింది. ఈసారి ఏకంగా 287 పరుగులు చేసింది. నయా చరిత్రను లిఖించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పైన తగ్గేదే లేదంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి బ్యాటింగ్ లో దడదడలాడించింది. బౌండరీ మీటర్ ను పరిగెత్తించింది. చూస్తుండగానే స్కోర్ ను రై రయ్యమంటూ పెంచేసింది. ఒకరిని మించి మరొకరు అనుకునేలా బ్యాట్ తో పరుగుల విందిచ్చారు. స్ట్రైక్ రేట్ లోనూ అదుర్స్ అనిపించారు. ఎప్పట్లాగే ట్రావిస్ హెడ్ మెస్మరైజ్ చేశాడు. అభిషేక్ శర్మ సైతం కుమ్మి పడేశాడు. దీంతో పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ స్కోర్ 125 పరుగులకు చేరింది. తొలి 6 ఓవర్లలో పరిస్థితి చూస్తే కమిన్స్ సేన 400 పరుగులైనా కొట్టేస్తుందేమో అనుకునేలా అంచనాలు పెరిగిపోయాయి. కాకపోతే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కాస్త బ్రేకులు వేశారు. అయినా నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ మెరుపులు మెరిపించారు. జోరు కొనసాగించారు. సమద్ కూడా తన రోల్ కు న్యాయం చేశాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్లకు 266 పరుగులు చేయగలిగింది. నిజానికి గతంలో ఎస్ఆర్హెచ్ 231కి పైగా స్కోర్ ను ఎప్పుడూ నమోదు చేయలేదు. ఈసారి మాత్రం సరికొత్తగా కనిపిస్తోంది. అలవోకగా పరుగులు పిండేసుకుంటోంది. సీజన్లో 3 మ్యాచ్ల్లో 260 పరుగుల మార్కును అందుకుంది. ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది. బౌలింగ్ తో పోల్చితే బ్యాటింగ్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బలంగా మారిపోయింది. ఒకప్పుడు బౌలింగ్ బలంగా ఉండేది. అయితే ఇప్పుడు ప్రత్యర్థి బౌలర్లలో కంగారు పెరిగేలా ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ పరుగుల మోత మోగిస్తున్నారు. ఢిల్లీ అడ్డాలోనూ అదే పని చేశారు. ఎస్ఆర్హెచ్ చేసిన స్కోర్ చూసి పంత్ సేనకు మైండ్ బ్లాంక్ అయిపోయిందనటంలో ఎలాంటి డౌట్ లేదు. టార్గెట్ చేజ్ లో ఫ్రేజ్ మెరుపులు మెరిపించినా, పోరల్, పంత్ నిలకడగా ఆడిన ఎస్ఆర్హెచ్ సాధించిన స్కోర్ కు చాలా దూరంలో ఆగిపోయింది. 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఓవరాల్ గా చూస్తే సన్ రైజర్స్ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. పాయింట్ల పట్టికలోనూ 2వ స్థానానికి ఎగబాకింది.